మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈనాడు అర్ణమ్మ తెలిసినామనే ఉండొచ్చు, అర్ణమ్మ నాయకురాలే అయ్యుండొచ్చు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, అర్ణమ్మని జడ్పీటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాదావునా? మనమే కదా జడ్పీటీసీ చేసింది, ఎమ్మెల్యేని చేసింది మనమే కదా, మంత్రిని చేసింది మనమే కదా. కాంగ్రెస్ ఆమెకు అన్నిచ్చింది, ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ను చంపుతా అని బయలుదేరింది, రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటుంది. ఏం పంచాయతమ్మా ఆమెతో నాకు? రేవంత్ రెడ్డి పగబట్టిండు నా మీద అంటుంది. నేనెందుకు పగబట్టినమ్మా? అన్నిచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు పగబట్టినవు. పామోలే నువ్వు కాటేయాలని చూస్తున్నావు మా కాంగ్రెస్ కార్యకర్తల్ని. ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, సిడబ్ల్యూసి మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా వంశీచంద్ర రెడ్డి 3 రంగుల జెండా మోసి యుక్త వయసును మొత్తాన్ని పార్టీకి దారపోసి పనిచేసిండు. ఇవాళ యువకుని వంశీచంద్ర రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత నాది కాదా? పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇవాళ పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ గౌరవం పెరుగుతుంది కదా. ఇదే కదా నా తాపత్రయము. బంగ్లా రాజకీయాలను, బంగ్లా చీకటి ఒప్పందాలను ఛేదించాలని ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ వేలాదిగా తరలి వచ్చిన మా మక్తల్ నియోజకవర్గ ప్రజలు నా విజ్ఞప్తి ఒక్కటే, మీ ముదిరాజులని ఏ గ్రూపులో చేర్చాలన్నా, మాదిగల వర్గీకరణ జరగాలన్నా, మీ మున్సిపల్ కోర్టు రావాలన్నా, మీ డిగ్రీ కాలేజ్ పూర్తి కావాలన్నా, మీ 32 గ్రామాలకు రోడ్లు రావాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కావాలన్నా, మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలన్నా, సంగంబండ ప్రాజెక్టు లాంటివి పూర్తి చెయ్యాలి అని అంటే వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలి. వంశీచంద్ర రెడ్డి గెలిచినప్పుడే మీ బిడ్డగా ఈ మహబూబ్నగర్లో, నాగర్ కర్నూలు మహబూబ్నగర్ గెలవకపోతే ఏమంటారా? రేవంత్ రెడ్డి సొంత ఊర్లోనే గెలవలే. పెద్దలు ఏమన్నారు? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. నేనేమడుగుతున్నా సోదరులారా మిమ్మల్ని, 70 ఏళ్ళు ఎవడెవడికో వేసినాం, వలస వచ్చిన కేసీఆర్కి వేసినాము, బీజేపీలకు వేసినాము, ఎవడెవడికో ఓటు వేసినాం, ఇన్నిసార్లు మందికి వేసినాం. ఈసారి మనం వేసుకుందామని నేను అడుగుతున్నా. మన ఓటు మనం వేసుకుందాం, మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం, మన పాలమూరును మనం గెలిపించుకుందాం, మన పాలమూరును మనం అభివృద్ధి చేసుకుందాం. నేను వేరు మీరు వేరు కాదు, నేనే మీరు, మీరే నేను, మీలో ఒకరిని, మీ బిడ్డను.